ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక మనం స్వతంత్రం సంపాదించినప్పుడు ఆ రోజు గాంధీ గారు ఏదైతే ఉందో ఆ రోజు హింసాత్మకం లేదా అహింసావాదంతో గాంధీ గారు ఆ రోజు స్వతంత్రం సాధించారు. అదేవిధంగా ఈ రోజున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని హింసాత్మకం చేయడం, కులమత రాజకీయాలకి ఈ రోజు మనం అనేక చట్టాలు చేయడం, అక్కడక్కడ అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఆ రోజు ఏదైతే బాబూజీ గారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గీకరణలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించాలని ఈరోజు ప్రతి వాడ, ప్రతి ఏది, ప్రతి గ్రామం తిరిగి మనం రాజ్యాంగాన్ని రక్షించాలి. ప్రతి పేదవాడికి మనం ఈరోజు ఇంటిగా వెళ్ళాలి. మనం ఏదైతే ఆ రోజు కూడు గుడ్డ అనే భావనతో ప్రతి పేదవాడికి కూడు గుడ్డ మీద ఉద్యోగం చేయాలి అని ఆ రోజు రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి కావలసిన రాజ్యాంగాన్ని ఈ రోజు తుంగలోకే విధానం. ఈ రోజు రాజ్యాంగాన్ని నిలబెట్టే మనం రాజ్యాంగ విధానాన్ని మనం ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కూడా ఈ రోజు ఇక్కడ ఉండడానికి అవకాశం వచ్చింది. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి వాడకు, ప్రతి ఊరుకు, ప్రతి ఇంటికి తిరిగితేనే మనం బోధించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన గాంధీ గారి విగ్రహం నుండి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు మనమందరం కూడా పాదయాత్ర చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈ దేశంలో ఆనాడు మనువాదాన్ని ఏ రకంగా ఉండాలో బ్రాహ్మణీయ సమాజాన్ని పెంపొందించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అబ్కి బార్ చాసా బార్ అన్న నినాదం మీద మనమందరం ఏకమై వాళ్ళను ఓడించడం జరిగింది. 2230 స్థానాలు వచ్చి ఈ రాజ్యాంగానికి ప్రాణం జరగలేదు. ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను ఈ దేశంలో అవమానం గురి చేసే పరిస్థితి ఉంది. 70 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్, రాజ్యాన్ని పరిపాలించిన నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి చరిత్రలో